నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దాచపల్లి మండలం ముత్తలంపాడు గ్రామంలో కోర్ సీడ్స్ కంపెనీ వారు సంచలనాత్మక నూతన హైబ్రిడ్ పత్తి రకం బాలు రైతు ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ రైతు ప్రదర్శన క్షేత్రానికి వివిధ మండలాల నుంచి భారీగా రైతులు పాల్గొని ఆసక్తిగా పరిశీలించారు. కంపెనీ ఆర్ఎం నారాయణరెడ్డి రైతులకు ఈ బాలు నూతన రకానికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా చీడపీడల ఉధృతిని తట్టుకొని అధిక దిగుబడిని రైతులకు అందిస్తుందని, పత్తి తీత తేలికగాను అధిక బరువు కలిగి ఉండడం వల్ల మార్కెట్లో మంచి ధరతో రైతులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ రైతు ప్రదర్శన క్షేత్రానికి 700 మంది రైతులతో పాటు వివిధ మండలాల డిస్ట్రిబ్యూటర్లు, డీలర్స్, కోర్ సీడ్స్ కంపెనీ ప్రతినిధులు పవన్, సింగారెడ్డి, కోటేశ్వరరావు మరియు నూతన బాలు రకం సాగు చేసిన రైతు వి వెంకటరమణ పాల్గొన్నారు. కోర్ సీడ్స్ వాళ్ళది బాలు. ముఖ్యంగా ఇత్తనం ఎక్కువ ఉంటుంది, కాట బాగుంటుంది. ఎలాంటి వాతావరణం ఎక్కువ వర్షాలు ఎక్కువైనా వచ్చినా తట్టుకొని కాయగలది. కోర్ సీడ్స్ వాళ్ళది బాలు విత్తనం. కోర్ సీడ్స్ బాలు గట్టి చెప్పాలి. కోర్ సీడ్స్ వారి బాలు హైబ్రిడ్ పత్తి వంగడం ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఎకరన్నర సాగు చేశారు. ఇప్పుడు ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది ఇప్పటి వరకు? 10 క్వింటాల చొప్పున వచ్చింది. ఇంకా ఎంత వచ్చే అవకాశం ఉంది? నేను 7 అనుకుంటున్నా. ఈ చూసిన రైతులు ఈ కంపెనీ వాళ్ళు 10కి తగ్గదంటున్నారు. ఓకే, ఓవరాల్ గా 20 క్వింటాల పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉందంటారు. కోర్ సీడ్స్ వారి